అసలు ఎలా ఒక సైకిల్ మీద అగరబత్తి అమ్ముకునే వ్యక్తి ఇప్పుడు 1700 కోట్ల కంపెనీని స్థాపించాడు. 1948లో ఎస్ రంగారావు గారు నోటీస్ చేసింది ఏమిటంటే ఆ టైంలో మార్కెట్లో చాలా రకాల అగరబత్తీలు ఉండేవి, కానీ అవి మంచి స్మెల్ వచ్చేవి కావు. అంతేకాకుండా అవి లాస్ట్ దాకా ఉండేవి కావు, మధ్యలోనే ఆరిపోయేవి. అయితే ఆ టైంలో అన్ని కంపెనీలు కూడా మంచి స్మెల్ మీద కాకుండా నెంబర్ ఆఫ్ స్టిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవారు. అందుకే రంగారావు గారు ఎలాంటి అగరబత్తి తయారు చేయాలనుకున్నారంటే అవి మంచి స్మెల్ రావాలి. కానీ రంగారావు గారికి ఫ్రేగ్రెన్సీ తయారు చేయడం రాదు. అందుకే అతను జర్మనీ నుండి బుక్స్ ని కొని అవి చదివి ఒక ఫ్రేగ్రెన్స్ ని తయారు చేసి తన మొదటి అగరబత్తి కంపెనీని లాంచ్ చేశారు. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అగరబత్తి ఏ షాప్ లో కొనేవాళ్ళు కాదు. అందుకే రంగారావు గారు ఒక మంచి ప్లాన్ వేశారు. పీక్ టైమింగ్స్ లో ఉండేటప్పుడు షాప్ ముందు అగరబత్తిని వెలిగించి వెళ్లిపోయేవారు. ఆ స్మెల్ ని గమనించిన అందరూ ఆ అగరబత్తి అడగడం స్టార్ట్ చేశారు. కస్టమర్స్ డిమాండ్ చూసి ఆ షాప్ వాళ్ళు రంగారావు గారి దగ్గర అగరబత్తి కొనడం స్టార్ట్ చేశారు. అలా మొదలైందే సైకిల్ ప్యూర్ అగరబత్తి. ఇప్పుడు 75 కంట్రీస్ లో దీని వాల్యుయేషన్ దాదాపు 1700 కోట్ల రూపాయలు.